ఇక మేడిపల్లి పిఎస్ పరిధిలో పర్వతాపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరకు లబ్ధిదారులు భారీగా చేరుకున్నారు. అసలైన లబ్ధిదారులకు కాకుండా ఇతరులు వచ్చి ఇళ్లలో ఉంటున్నారని తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ తోపులాట్లో పలువురికి గాయాలయ్యాయి. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. ఇది పర్వతపూర్ ప్రజలకు కేటాయించిన భూమి. ఇది 38 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ఉండాను. ఇక్కడ మొత్తం కబ్జా చేస్తే 10 ఎకరాలు మిగిలింది. ఆ 10 ఎకరాలలో కూడా ఆ రోజు పబ్లిక్ అందరూ కూడా పుస్తకాలు తాకట్టు పెట్టుకొని అప్పులు చేసుకుని 30-40 వేలు పెట్టి బేస్మెంట్ కట్టుకోరు. 60-60 గజాలు కేటాయించారు మన ఊరు సర్పంచులు అందరూ కూడా. దాని ఉద్దేశం పెట్టుకుని ఈ మాజీ ఎమ్మెల్యే సుధీర్ డబ్బులు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉండే వచ్చేసి జేసీబీలు పెట్టి కొట్టేసి అక్కడ పక్కకు అంత పెద్ద డంపింగ్ యార్డ్ పెట్టిండు. ఆ డంపింగ్ యార్డ్ పెట్టినాక ఈ మిగతా ప్లేస్ డబుల్ బెడ్రూమ్ కట్టిండు. ఆ రోజు కొట్లాడల మాట ఇచ్చిండు ఆయన డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పి. అయినా కానీ ఇంతవరకు ఈ రోజు ఊరోళ్ళ కొట్టడం అనేది సమావేశం కాదు. ఖచ్చితంగా గ్రామ ప్రజలకు ఎవరైతే ల్యాండ్ కాపాడారో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని తెలుస్తున్నాం.